రుద్రుడు 11 శివలింగాలు. వీళ్ళు ఎట్లా అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదా, అప్పుడు పంచలోక పాలక ఆరాధన చేస్తారు వాళ్ళు. ఇలా ఎక్కడన్నా గుడి ఉందా అంటే మనకు అన్నవరం క్షేత్రమే. అన్నవరంలో ఒకటే గుడిలో 5 మంది ఉంటారు. సర్వేక్ష పూర్వై ఆచార్యే సత్సుదాయాస్వం హర హర మహాభుజం రతన్నవదనం ధ్యాయే సర్వవిశ్వక్సేనం నమాస్తే ఏకదేవ లగ్నం సుతరం లేదు అక్కడ శిలే ఊరక రాయి అంతే. శనివారం శనేశ్వర స్వామి పూజకు వస్తారు. అక్కడ అమ్మవారితో ఉన్న చిన్న స్వామికి అభిషేకం చేస్తాం. ఆ నూనె కూడా కలిసి ఎప్పుడు పడుతుంది. 24 గంటలు నూనె అభిషేకం అది. ఇది ఇక్కడ ఏంటంటే మనకు మిగతా ఆలయాల్లో నవ చేసుకున్న ప్రార్థన నన్ను నమ్మేది నాకు కొలవి ఇచ్చాను. ఆ ఇయటం వల్ల నేనే దానికి అగ్గిపెట్టుతో సహా నేనే పూజారి, నేనే పెట్టుబడి, నేనే ఇట్లా తీసుకెళ్తున్నా. అందువల్ల నేను సూపర్గా పబ్లిసిటీ చేయాల. నా పని నాకు సరిపోతుంది. రోజువారీగా ఇంతమందికి ఆలయాన్ని కన్సల్ట్ చేయాలి కదా, సరిపోతుంది. నా దగ్గరికి భూత వైద్యాల పరంగా వస్తారు తగువాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టుకొని నాన్న మీరు సహకరించండి కానీ ఒక 10,000 5,000 తిప్పలు నా పరంగా ఒక 30 లక్షలు పెట్టుబడి. అమ్మాపురం పెద్ద దేవాలయం ఉంది. ఇట్లా పక్కన మీరు ఎదురాళ్ళ పట్టణం గుట్ట చేసుకొని మన వృద్ధాప్యంలో అంటారు దీన్ని. ధాన్యలక్ష్మి గణపతి అంటే 3 అడుగుల ధాన్యలక్ష్మి గణపతి విగ్రహం చేయించాం. మన రైతులు ఏం చేస్తారంటే పొలాలలో కల్లాలు చేసినప్పుడు ఆ ధాన్యంలో ఒక గుండాన్ని పెట్టి పూజ చేసి లోపలేస్తారు. గొడ్డలు గణపతిని పెట్టేస్తారు. అదే కాన్సెప్ట్ మీద ధాన్యలక్ష్మి గణపతి విగ్రహాన్ని చేయించాం. ఇంకా 4 విగ్రహాలు చేయించాం. వాళ్ళను వడ్లు పోసి వడ్ల మీద పడుకోబెడతాం. వినాయక చవితికి తీస్తాం. మళ్ళీ కొత్త వడ్లు వస్తాయి. ఈ స్వామిని పడుకోబెట్టి తీసిన వడ్లు అన్నదానానికి వాడతాం. ఇప్పుడు శనివారం అన్నదానం చేస్తున్నాం. ఈ వడ్లను తీసి అన్నదానానికి వాడతాం. మళ్ళీ కొత్త వడ్ల మీద స్వామిని పడుకోబెడతాం. వినాయక చవితికి పైకి తీస్తాము. 5వ రోజు మళ్ళీ పడుకోబెట్టి అన్నదాన కార్యక్రమం చేసుకుంటాం. ఇప్పుడు శనివారం అన్నదానం చేస్తాం. ఈ గదులు మొత్తం నిండితే రోజువారీ అన్నం పెట్టాలని దాదాపు 600 బస్తాలు పడతాయి. గదులు మొత్తం నిండితే ఇంకా రోజువారీ అన్నం స్టార్ట్ చేయాలని ఒక శనివారం చేస్తున్నాం. ఇది ఈ యొక్క ఆలయానికి సంబంధించి మనకు నూనె మొత్తం దీంట్లో దాదాపు 500 లీటర్ల నూనె ఉంది లోపల. దీంట్లో నూనె ఉంది. అది పోతుంటుంది వస్తుంటుంది. ఒకటి శ్రావణ మాసం 4వ శనివారం. శ్రావణ మాసం 4వ శనివారం శనేశ్వర స్వామి వ్రతం ఉంది. అది పబ్లిసిటీలో లేదు. మన సత్యనారాయణ స్వామి కేదారేశ్వర వ్రతంలాగా పబ్లిసిటీలో లేదు ఆ స్వామికి. ఆ వ్రతం ఉంది. శ్రావణ మాసం 4వ శనివారము అందరి చేత నూనె పోపిస్తాం పైకి. అందుకో ఆ నిచ్చెన పైనుంచి స్వామి మీద మామూలుగా మనకు అందే అవకాశాలు లేవు. అక్కడ పోస్తే అక్కడే పోస్తే నీకు ఎంత ఇచ్చిన మనసు పోపిస్తాం. అమ్మవారికి కొడుకు చేయించుకున్నా మన మాట్లాడుతున్నాను తీసుకుంటున్నాను. భాగ్యాం సందాయనే గోవింద.
గురుపీఠం వాళ్ళము, అందువలన ఈ సంకల్పము వెనకల పెట్టేకి ఇవేమో ఉన్నాయి. చేసుకో. భోజనాలు కూడా జరుగుతున్నాయి. భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. కోరుతున్నాము. కడమ వెంకటేశ్వరరావు వాటిమరుగు 100 రూపాయలు. ఏడు చంద్రయ్య వద్దిమరుగు 100 రూపాయలు. ఏలుపు పెద్దపాయ చింతకొండ 100 రూపాయలు. అందువల్ల